న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. ఆంధ్రపాలిత ప్రాంతమైన యానాంలో రెడ్డి రాజుల కాలం నాటి అతి పురాతనమైన ఆలయమైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం పలువురు దాతల సహకారంతో సుమారు 1300 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రపాలిత ప్రాంతమైన యానాంలో రెడ్డి రాజుల కాలం నాటి అతి పురాతనమైన ఆలయమైన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం పలువురు దాతల సహకారంతో సుమారు 1300 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి శనివారం దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి రఘురామ వినోద్ ఆచార్యులు తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం వీల్స్ ట్రాక్టర్పై చర్యలు ఎప్పుడు? తనమల్ల పంచాయతీ రోడ్డు నాణ్యత లేని రోడ్డు వేసిన దాన్ని తూతూ మంత్రంగా ఇన్స్పెక్షన్ అధికారులు వచ్చి వేసిన రోడ్డు పక్కల మందం చూడకుండా రోడ్డు మధ్యలో తవ్వి రోడ్డుకి ఇరువైపులా కంకర వేసి రోలర్తో అణిచివేయకుండా వైట్ మార్జిన్ వేయలేదని తమ డ్యూటీ కంప్లీట్ చేసుకున్న అధికారులు. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం వీల్స్ ట్రాక్టర్పై చర్యలు ఎప్పుడు? తనమల్ల పంచాయతీ రోడ్డు నాణ్యత లేని రోడ్డు వేసిన దాన్ని తూతూ మంత్రంగా ఇన్స్పెక్షన్ అధికారులు వచ్చి వేసిన రోడ్డు పక్కల మందం చూడకుండా రోడ్డు మధ్యలో తవ్వి రోడ్డుకి ఇరువైపులా కంకర వేసి రోలర్తో అణిచివేయకుండా వైట్ మార్జిన్ వేయలేదని తమ డ్యూటీ కంప్లీట్ చేసుకున్న అధికారులు. రోడ్డు కాంట్రాక్టర్ సమాధానం చెప్పాలని కొత్త రోడ్డు 3 నెలల్లోనే నాశనం. తనమల్లలో రోడ్డు సమస్యపై గ్రామస్తుల ఆవేదన. వీల్స్ ట్రాక్టర్పై చర్యలు ఎప్పుడు? కొత్తగా నిర్మించిన రోడ్డు 3 నెలల్లోనే పగుళ్లతో దెబ్బతింది. తనుమల్ల గ్రామంలో రోడ్డు నాణ్యతపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ స్టీల్ వీల్స్ ట్రాక్టర్ల రాకపోకల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆరోపిస్తూ సంబంధిత అధికారుల చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం నారుమళ్లకే నీటి ఎద్దడే. ఇక నాటిన చేలకు నీరు ఎలా? రైతు ప్రశ్న. వెల్లలాకు సంబంధించిన నీటి కాలువ జగన్నాథగిరి, ఉందూరు, తరళ్మపూడి, విజయరాయుడుపాలెం, మామిడాడ, పెనుమళ్ళ, తణుమళ్ళ, తిప్పరాజుపాలెం రైతుల ఆవేదన. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం నారుమళ్లకే నీటి ఎద్దడే. ఇక నాటిన చేలకు నీరు ఎలా? రైతు ప్రశ్న. వెల్లలాకు సంబంధించిన నీటి కాలువ జగన్నాథగిరి, ఉందూరు, తరళ్మపూడి, విజయరాయుడుపాలెం, మామిడాడ, పెనుమళ్ళ, తణుమళ్ళ, తిప్పరాజుపాలెం రైతుల ఆవేదన. ముందస్తు ఆకుమడులు వేసుకోమన్న ప్రభుత్వం ఇప్పుడు నారుమళ్లుకే నీరు దిక్కుతోచక రైతుల ఆవేదన. నారుమళ్లు నీటి చుక్కలేక బీటలు మారుతున్న రైతులు దుఃఖ ఆవేదన. అధికారులు స్పందించి నీటి విషయంలో రైతులకు న్యాయం చేయమని తమ గాథను వెల్లబుచ్చుకుంటున్నారు. చూడండి ఎలా ఉందో. ఇందులో ఆకుమడికి నీరు లేదు. ఏమంటే మినిస్టర్లో కూడానే ఈ నీటి సంఘాలతోటి కమిట్మెంట్ అయిపోయి నీటి సంఘాలకే వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ నీరు పొలాల రైతులతో ఆడుకుంటున్నారా ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు. ఒక ఎమ్మెల్యే అంటాడు అక్కడి నుంచి రావడానికి వీల్లేదు అనేసి ఒక ఎమ్మెల్యే రానెత్తలేదు నీరు. ఒక మినిస్టర్ వచ్చి వాళ్ళ తర్వాత మీరు చూడండి అంటున్నారు. ఇదిగో చూడండి ఆకుమడి ఎండిపోతుంది. చూడండి ఆకుమళ్ళు ఎండిపోతున్నాయి. ఇదిగో చూడండి ఆకుమడి బీట్లు గీసేసాయి. ఇదిగో చూడండి బీట్లు గీసేసాయి. నీరు ఉందని చూడండి ఆకుమడిలో.
చూడండి సార్, ఎందుకు వేయమన్నారు ఎర్లీ కానీ వేసాము, నీరు ఇవ్వలేని పరిస్థితులు అయితే ఇప్పుడు కూడానండి కొంతవరకు ఏ ఎమ్మెల్యే ఏ మినిస్టర్ అండర్లో ఉన్నదో ఆ మినిస్టర్ అండర్లో దాకా ఊడ్చుకోమనండి. మీకు ఇవ్వమని చెప్పేయండి, ఒకసారి నీళ్ళు ఇచ్చి ఆపేయమనండి. ఆపేస్తే మేము ఏ పైరులో వేసుకుంటాం కదా, ఇంకా వరి వదిలేస్తాం కదా, ఇంకెందుకు. కాలువలో నీరు లేదు. ఇదిగో చూడండి ఆకుమడి, ఇదిగో చూడండి సార్ ఆకుమడి. మీరు కూడా కింద నుంచే వచ్చిన రైతులే బాబు. మీరు ఆఫీసర్లో అంటే మీకు వరి పొలాల గురించి ఏమీ తెలియని వాళ్ళు కాదు, మీరు కూడా అన్నీ తెలిసిన వాళ్ళే. కాబట్టి ఇది మళ్ళా ఈ సగం చచ్చిపోతుంది, ఇది సగం చచ్చిపోయిన దాన్ని మళ్ళీ ఎలా బతికించాలి, మళ్ళీ ఎలాగ వేయాలి, ఎలా పండుతుంది, ఇది ఏ రకంగా పండుతుంది. ఇది పండిన తర్వాత మళ్ళా మిల్లర్స్ సావుకారులు ఒకటి అయిపోయి వాళ్ళ ఇష్టాసరమైన రేట్లు అమ్ముకుంటారు. ఇదిగోండి సార్, ఇది నేను చేలో ఉన్నాను సార్, అదిగో సార్ నా ఫుడ్, నేను చేలో నడుస్తున్నాను సార్. ఇది మా పరిస్థితి సార్. కాబట్టి మాకు న్యాయం చేయమని అడుగుతలేదు, మీరు న్యాయం చెయ్యరు, మీరు ఎవరూ న్యాయం చేయరు. ఎందుకంటే మా మీద బ్రతుకుతున్న వాళ్ళు, మీరు మా మీద మేము ఓట్లు వేస్తే బ్రతుకుతున్న వాళ్ళు, మేము పన్ను కడుతుంటే వాళ్ళకి జీతాలు వస్తాయి. మా మీద బతుకుతున్న వాళ్ళు మీరు మమ్మల్ని తొక్కేయాలి కదండి. అది మీరు తొక్కేస్తారో అంతే. రైతులు మందులు తాగి చచ్చిపోతున్నారు అనేసి అందరూ కంప్లైంట్ ఇవ్వడమే. ఎందుకు మందు తాగి చచ్చిపోతున్నారండి, దేని గురించి మందు తాగి చచ్చిపోతున్నారు? ఇదండి పరిస్థితి. నీళ్ళు ఎవరు, పొలాలు ఊడుస్తారు, ఎండిపోతాయి, పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి, కానీ బత్తా రేట్లు మాత్రం తగ్గిపోతాయి. ఎందుకంటే మరి వాళ్ళ జేబులు నిండాలి కదండి, రైతుల కష్టాలు వేరే వాళ్ళ జేబులు నిండాలి. అదండి. నమస్కారం సార్, ఏం చేస్తారో మీ ఇష్టం. అండి, నేను ఒక పొలం రైతునండి. ఆకు వేసేసుకోండి, పెందలకాడ ఊడ్చేయండి, ఎర్లీగా ఊడ్చేయండి అనేసి మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ అన్నారండి. అలా అన్నారు కదా అనేసి పెందలకాడ ఆకుమళ్ళు వేసుకున్నామండి. ఇదిగోండి చూడండి, ఆకుమళ్ళు ఎదిగిపోయినాయి. ఎంతవరకు ఎలాగ ఎదిగిపోయినాయని చూడండి. చేరులోకి నీళ్లు లేవు సార్, నీళ్లు పెట్టుకోవడానికే లేవు. ఇప్పుడు ఇది ఊడ్చాలా లేకపోతే ఏం చెయ్యాలి? ఇదిగో పొలాలేమో ఎండిపోయి చూస్తున్నాయి, ఆకు ఎదిగిపోయి చూస్తుంది, కాలువలో నీళ్ళు లేదు. ఎర్లీగా వేయండి అంటున్నారు. ఎర్లీగా ఎత్తే ఏమున్నది? అందరూ మంత్రులు పద్ధతుల్లో ఎలాగున్నాయి ఏమో, ఇది నాకు ఏం అర్థం కావట్లేదు. ఈ పొలాల రైతులు చనిపోయారు, అది మందు తాగి చనిపోయారు, ఇది మందు తాగి చనిపోయారు అంటున్నారంటే వాళ్ళగా చనిపోవడం కాదండి. వాళ్ళు ఎందుకు చనిపోయారంటే ఇగో ఈ రకంగా ఉంటే ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు అయింది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు దీనికి నీరు లేదు పెట్టుకోవాలి, ఇప్పుడు దీని మీద ఆదాయం లేదు, దీనికి వచ్చి ఇది ఏమీ ఉండదు, ఇదంతా మళ్ళీ దున్నెత్తే శూన్యం. మరి అంత పెట్టుబడులు పెట్టుకుని ఇది చేస్తున్నాడంటే ఏం చేయగలడండి? ఇది రైతు ఏం చేయగలడు? రైతులు అందుకే చనిపోయేవారండి, అదో మందో ఈ మందో తాగేసి చనిపోయేవారంటే ఇది కారణం అండి. ఇదండి ఈ వ్యవసాయదారుల పరిస్థితి. రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోతున్నారు, కాలువ నీళ్ళలో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోతున్నారు, గడ్డిపాటల్లో రాజకీయ నాయకులు అయిపోతున్నారు. ఇలా ఉన్నదండి. ప్రతి దానికి ఉచ్చోసుకున్న దానికి కూడా రాజకీయ నాయకులు అలవాటు అయిపోయేలా ఉన్నారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు కొత్తపేట నియోజకవర్గంలోని బొబ్బర్లంక, పిచ్చుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు కొత్తపేట నియోజకవర్గంలోని బొబ్బర్లంక, పిచ్చుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ముందుగా సుమారు 150 కోట్ల వ్యయంతో ఆధునీకరణ చేపడుతున్న ధవళేశ్వరం బ్యారేజ్ పనులకు ప్రారంభోత్సవం కార్యక్రమం చేస్తారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు, అభిమానులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నారు. బండారు సత్యానందరావు, ఎమ్మెల్యే, కొత్తకోట నియోజకవర్గం.
ప్రశ్న రావణ్ను వెనక నుండి నడిపిస్తుంది ఎవరో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. రావణ్ను ఏ విషయంలో అరెస్టు చేసినా న్యాయ సహాయం అందించేందుకు వైసీపీ ముందుంటుందని ఆ నాయకులే బహిరంగంగా చెబుతామని గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ప్రశ్న రావణ్ను వెనక నుండి నడిపిస్తుంది ఎవరో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. రావణ్ను ఏ విషయంలో అరెస్టు చేసినా న్యాయ సహాయం అందించేందుకు వైసీపీ ముందుంటుందని ఆ నాయకులే బహిరంగంగా చెబుతామని గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. మతపరమైన కుట్రలు పండి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా తాడేపల్లి ప్యాలెస్లో పాదక రచన చేస్తున్నట్లు సమాచారం. హే రామ్ అంటూ రావణ్ కోసం జగన్ తెగ బాధపడుతున్నట్లు ఉన్నాడన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు పెద్దపేటలో నిర్మించిన రామాలయం గొడవల్లో జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను లాగటం దారుణమన్నారు. ఏలూరులో జరిగే దళిత క్రైస్తవుల సభలో దళితులకు జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ దుర్భాషలాడటం విమర్శించడం హేయమైన చర్య అన్నారు. రాష్ట్రంలో కూటమిగా టీడీపీ జనసేన పార్టీలు ఉంటే వైసీపీకి మడిగడ ఉండదని, ఎలాగైనా కూటమి నుండి పవన్ కళ్యాణ్ను విడదీయాలని వైసీపీ కుట్ర చేస్తోందన్నారు. జాతీయ సమైక్యత సమగ్రత కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తుంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి వైసీపీ కుట్రలకు తెరలేపిందన్నారు. రావణ్, శ్రావణ్, ప్రకాష్ రాజులకు తాడేపల్లి ప్యాలెస్ నుండి ముడుపుల అనుబంధం ఉందని, వాటితో పాటు ఇంటర్నేషనల్ ఫండింగ్ కూడా అందుతున్నట్లు సమాచారం అన్నారు. పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకున్న కొన్ని దుష్ట శక్తులు తీవ్రంగా పనిచేస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఈ దేశంలో ఓ ఆణిముత్యమన్నారు. ఏ విధమైన అవినీతి ఆరోపణలు మచ్చలేని నాయకుడు పవన్ కళ్యాణ్పై కుట్రలు చేస్తున్న దుష్ట శక్తులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జనసేన పార్టీ పైన, జనసేన అనే పవన్ కళ్యాణ్ పైన ఎవరైనా విమర్శలు చేస్తే జన సైనికులు తీవ్రంగా స్పందించాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు. ప్రజలందరూ కొన్ని విషయాలు గ్రహించాలి. దళిత క్రైస్తవుల రిజర్వేషన్కు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ క్రైస్తవులకు రావాల్సినటువంటి ఏవైతే వాళ్ళ హక్కులు ఉన్నాయో అవి కోర్టు ద్వారాగా చూసుకోవాల్సినటువంటి విషయం. దాని గురించి ఎవరు కూడా కాదనరు. అయితే ఇదే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గానికి చెందినటువంటి ఆకివీడు పెద్దపేటకి చెందినటువంటి విషయం రామాలయం. ఇది ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు అక్కడ రామాలయం కట్టే దిశగా అక్కడ ఉన్నటువంటి ఘర్షణ అది. ఈ విధంగా రాష్ట్రంలో క్రైస్తవులను రెచ్చగొట్టి ముఠాలు కొన్ని రంగంలోకి దిగాయనేది అందరికీ అర్థమవుతున్నది. అయితే మొన్న ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవ సభ, ఆ దళిత క్రైస్తవ సభలో అక్కడ చేసినటువంటి వక్తలు ఎవరో కూడా క్రైస్తవుల యొక్క వాళ్ళకి రావాల్సినటువంటి డిమాండ్స్ గురించి కానీ వారికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కానీ ఏ ఒక్కరు మాట్లాడలేదు. అక్కడ వక్తలందరూ కూడా ప్రత్యేకించి రావణ్ అయితేనేమి, శ్రావణ్ అయితేనేమి, ఇతర వ్యక్తులు అయితేనేమి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని దుర్భాషలాడుతూ మరి మనం విననటువంటి మాటలు ఆ రోజు పలికినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి తప్పించాలనేది వారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుకనంటే కూటమిలో జనసేన, తెలుగుదేశం కలిసి ఉన్నంతకాలం
ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ గవర్నమెంట్ రాదనేది వాళ్ళకి నిర్ధారణ అయిపోయింది. ఇటువంటి క్రమంలో ఏదో రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి మరి పవన్ కళ్యాణ్ గారిని మీద దుష్ప్రచారం చేసి ఆయన్ని బయటికి లాగాలనేది వారి ప్రధానమైనటువంటి కుట్ర. అయితే ఎందుకు ఈ కుట్ర? మరి జాతీయ సమైక్యత కోసం, సమగ్రత కోసం బలంగా మాట్లాడుతున్నటువంటి ఏకైక యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అది ఆ విధంగా ఆయన బలంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని వారు గ్రహించి ఎలాగైనా సరే కుట్ర పన్ని ఇన్ని బయటికి లాగాలనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ఇందులో ఇంకొక భాగం ఉంది. ఏంటంటే హిందూ ధర్మాన్ని రక్షించే క్రమంలోనూ సనాతన ధర్మాన్ని కాపాడే విషయంలో మరి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఈ సనాతన ధర్మం కట్టినటువంటి వైసీపీ నాయకులు కుట్రలు పన్ని ఏమైనా సరే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేది ప్రత్యేకమైనటువంటి అంశం. అయితే ఈ క్రమంలో ఈ రావణ్తో పాటు ప్రకాష్ రాజు గారు కూడా కలవటం జరిగింది. ప్రకాష్ రాజు, రావణ్ వీళ్ళ ముగ్గురు కూడా క్రైస్తవ మతానికి చెందినటువంటి వాళ్ళు. వీరికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి అనుబంధం. ఏ విధమైనటువంటి అనుబంధం అంటే వీరి ముగ్గురితో పాటు వాళ్ళకు ఉన్నటువంటి క్యాస్ట్ అనుబంధం. అంతేకాకుండా మరి వారికి ఫండింగ్, ఇంటర్నేషనల్ ఫండింగ్ కూడా రావటం జరుగుతుంది. దీని అంతటి మీద ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అసలే ఈ కుట్ర ఏ విధంగా జరుగుతుంది, దీనికి సంబంధించినటువంటి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది ప్రభుత్వం దీని మీద లోతుగా తీసుకోవాల్సినటువంటి చర్య ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మరి దీన్ని బట్టి అర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకొని కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఇవి ప్రజలందరూ అర్థం చేసుకుని దీనికి వైసీపీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలనేది నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో ఒక ఆణిముత్యం ఏ విధంగా అంటే ఏ విధమైనటువంటి అవినీతి మచ్చలేనటువంటి రాజకీయ నాయకుడు ఉన్నాడంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయినా సరే రెచ్చగొట్టి ఈ మత విద్వేషాలు సృష్టించి ఆయన్ని బ్యాడ్ చేయాలనేది వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్ర. కాబట్టి తప్పనిసరిగా మనం ఈ కుట్రని ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుని దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకుంటారని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ప్రజలందరూ గమనించాలి. మరి ఏ విధమైనటువంటి కుట్రలు జరిగినా ప్రజలందరూ తెలుసుకుని దానికి తగిన రీతిలో కూటమి నాయకులందరూ కూడా స్పందించాలని నేను మనవి చేస్తూ, మరి ఇక మీదట వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏవైతే చేస్తున్నారో అవి మనం కూడా తెలుసుకుని దానికి తగిన రీతిలో స్పందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై జనసేన. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నర్సాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నర్సాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో 3 సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారని తెలిపారు. డ్రైన్లు, రోడ్లు, త్రాగునీటి వంటి మౌలిక సదుపాయాల పనులను 100% పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. పుష్కరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 25% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 75% నిధులు భరించే విధంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఈ క్రమంలో నర్సాపురం మున్సిపాలిటీకి 34 కోట్ల అభివృద్ధి పనులు ఆమోదం పొందినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పుష్కరాల ఏర్పాట్ల కోసం 14,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రతిపాదించగా అందులో కేంద్ర ప్రభుత్వం 3,600 కోట్లు మాత్రమే అందిస్తుందని, మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు సమకూర్చనున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ వివరించారు. బ్యూటిఫికేషన్ కమ్యూనిటీ హాల్స్ని ఇచ్చేమని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం,
దాని మీద ఈ పుష్కరాలకు సంబంధించి మంత్రులతో కమిటీ వేశారు. అటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ మినిస్టర్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అదేవిధంగా హోమ్ కావచ్చు, ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్తో ఏదైతే పుష్కరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ అన్నిటితో కమిటీ వేయటం, దాదాపు 3 సార్లు కమిటీ కూర్చోవడం జరిగింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా దీని మీద ఇంతవరకు 3 టైమ్స్ యాక్చువల్గా రివ్యూ చేశారు. ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీలో అటు ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ డిస్కస్ చేయడం జరిగింది. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే 100% డ్రైన్స్ పూర్తి కావాలి, పుష్కరాలకి రోడ్లు పూర్తి కావాలి, లైట్లు కావాలి, డ్రింకింగ్ వాటర్, పార్కులు చేయమని ఆదేశించడం. దాని మీద యాక్చువల్గా అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కానీ లేదా మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ వీటి మీద యాక్చువల్గా వర్కౌట్ చేసి రీసెంట్గా యూసీఎఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 25% కేంద్రం ఇస్తుంది, 75% మనం పెట్టుకోవాలా. అది మున్సిపాలిటీస్ లోన్ రైజ్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ మున్సిపాలిటీకి 34 కోట్లు దాని మీద శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ కూడా అధికారులు తయారు చేశారు. అది 2-3 రోజుల్లో కేంద్రానికి పంపించబోతున్నారు. పంపించే లోపల లోకల్ ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులకు ఒకసారి అధికారులకు చూపించమని చెప్పడం జరిగింది. వాళ్ళు చూసి వాళ్ళు ఓకే అని లేదా చిన్న మార్పులు ఏదైనా చేస్తే ఆ మార్పుల ప్రకారం దాన్ని పంపిస్తాం. అది పంపిస్తే బహుశా నెక్స్ట్ మంత్ కానీ అవతల మంత్ కానీ శాంక్షన్ అయిపోద్ది. ఆల్రెడీ మనకు 14,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి యూసీఎఫ్లో కేంద్రం శాంక్షన్ చేసింది. అందులో కేంద్రం ఇచ్చేది 3,650 కోట్లు. ఎందుకంటే 300 మిగతాది రాష్ట్రం కానీ మున్సిపాలిటీ కానీ భరించాలా. బట్ అయితే ఇదేంటంటే వాళ్ళు ఇచ్చే 25%తో లోన్ కెపాసిటీ ఉండాలి. ఏ మున్సిపాలిటీకి అయితే లోన్ కెపాసిటీ ఉందో వాటికి మాత్రమే 25% ఇస్తారు. ఈ మున్సిపాలిటీ తీసుకుంటే 34 కోట్లు మాత్రమే వాళ్ళ షేరు మన షేరు వచ్చే విధంగా వచ్చింది. దాన్ని ఇమీడియట్గా దాన్ని కేంద్రానికి పంపించి శాంక్షన్ చేస్తాం. అంటే అప్రూవ్ లేదు యాక్చువల్గా. మనకు వాళ్ళు 14,000 కోట్లు అప్రూవ్ చేశారు. మనం డిపిఆర్లు చేసి అక్కడికి పంపించాలి. అధికారులు డిపిఆర్ చేస్తున్నారు. దాన్ని ఒకసారి ప్రజాప్రతినిధులకు చూపించమని చెప్పాను. ఇది కాకుండా పుష్కరాలకి ఒక 15 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్గా మళ్ళా శాంక్షన్ చేశారు. దాని మీద కూడా యాక్చువల్గా ఏమేమి ప్రాజెక్టు పెట్టుకుంటారో ఇమీడియట్గా ఒక 15 రోజుల్లో డిపిఆర్లు తయారు చేసి పంపిస్తే దాని శాంక్షన్ కూడా ఇచ్చేస్తాం. ఆ వర్క్ కూడా. ఇది కాకుండా హ్యామ్ మోడల్లో రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీస్లో వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి చేస్తున్నాము. ఇక్కడ ఈ మున్సిపాలిటీకి అంటే వీళ్ళ కెపాసిటీని బట్టి యాక్చువల్గా మరొక 15 కోట్లు వస్తుంది. దాన్ని కూడా ఒక 10-15 రోజుల్లో డిపిఆర్ చేసి పంపించండి ఇమీడియట్గా. అదైతే మన చేతిలో ఉండేది. ఇమీడియట్గా యాక్చువల్గా దాన్ని స్టార్ట్ చేస్తాం. ఇంతవరకు అమృత్ 2.0లో 125 కోట్లతో డ్రింకింగ్ వాటర్ జరుగుతున్నాయి. ఆ 125 కోట్లతో వర్క్ అయిపోతే నరసాపురం మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది, స్వచ్ఛమైన వాటర్. ఆ ప్రాజెక్ట్ కూడా గ్రౌండ్ మీద వర్క్ చేస్తున్నారు. అది కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ అందరు నాయకులు చెప్పేది ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో, బాత్రూమ్ అయినా కిచెన్ అయినా టాయిలెట్లో ఉందో దాన్ని డైరెక్ట్గా కెనాల్స్కి వదిలేస్తున్నారు లేదా చెరువులకు వదిలేస్తున్నారు, మళ్ళా నీరు తాగుతున్నారు. దాని మీద ఎన్జిటి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. దాని మీద రాష్ట్రంలో ఎక్కడ 123 మున్సిపాలిటీస్లో ఎక్కడ యూజ్డ్ వాటర్ వచ్చినా బాత్రూమ్, కిచెన్, టాయిలెట్ దాన్ని ట్రీట్ చేసి పంపించాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. దాని మీద స్వచ్ఛ భారత్లో పెట్టి శాంక్షన్ చేసి దాదాపు 1 year పైన అయిపోయింది. అయితే వాటికి స్థలాలు కావాలి ఆ ఎస్టీపీ ప్లాంట్ పెట్టడానికి. నరసాపురం లాంటి కొన్ని ప్లేసుల్లో లేదు. ఈ మధ్య గవర్నర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పొల్యూషన్ ఇదంతా వారి యొక్క పోర్ట్ఫోలియో ఉంది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు వారితో డిస్కస్ చేశారు. పొల్యూషన్ బోర్డు నుంచి ఈ ల్యాండ్ అక్విజిషన్కి ఎంత కావాలో దానికి డబ్బులు ఒక 300 కోట్లు, దాదాపు 300 కోట్లు కావాలని అధికారులు ఎస్టిమేట్ చేశారు. ఆ 300 కోట్లు కూడా వాళ్ళు రిలీజ్ చేయడానికి యాక్చువల్గా రిలీజ్ కూడా చేశారు. అంటే యాక్చువల్గా ఫైల్లో వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. నేను ఇప్పుడే ఇక్కడ 2 ఎస్టీపీలు పెట్టాలంటే 0.92, 0.72 ఏకర్ కావాలి. అవి టెండర్ అయిపోయింది. ల్యాండ్ కావాలి.
0.9 to 0.78 ఏకర్స్ ఆ యొక్క ప్లేసులు వాళ్ళ అధికారులు చూపిస్తారు. అంటే మొత్తం వచ్చే వాటర్ అంతా ఎక్కడైతే రివర్లో కలవద్దు దాని ముందు పెడతారు ఎస్టీపీ. రివర్స్లో చెరువులో కలిసే ముందు ఆ ఏరియాలో అధికారులు చూపిస్తారు. మీరు ప్రజాపతి ఎమ్మెల్యే గారు మిగతా ప్రజాపతులు ఆల్రెడీ కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ షార్టేజ్ ఉందో వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ కొందరైతే చేశారు, కొందరు చేస్తూ ఉన్నారు. దాంతో ప్రజాప్రతినిధులు కూడా కొంత సపోర్ట్ చేస్తే వీలైన తొందరలో అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. అదైతే 6 నెలలు అయిపోతుంది. 6 నెలలు ఎస్టీపీ బిగిస్తే మీ యొక్క కాలువలో కానీ చేయరు. దాన్ని యాక్చువల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క నరసాపురం మున్సిపాలిటీలో ఏదైతే పుష్కరాలకు సంబంధించి ఖజానా ఖాళీ గత ప్రభుత్వం చేసేసిపోయింది, 10 లక్షల కోట్ల అప్పు అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణంతో అటు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రాన్ని కూడా సంప్రదించి అనేక ప్రాజెక్టులు తీసుకురావటం స్టేటు సెంట్రల్ సపోర్ట్తోనే 2014-19 కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. 2014-19లో అన్ని మున్సిపాలిటీస్కి కలిసి శాంక్షన్ చేసింది 250 కోట్లే. 2014-19లో 6 మున్సిపాలిటీస్ ఉంటాయి పుష్కరాల్లో, 6టికి కలిసి ఇచ్చింది 250 కోట్లే. కానీ ఈరోజు ఖర్చు పెట్టింది, ఈరోజు ఈ ఒక్క మున్సిపాలిటీకే దాదాపు 64 కోట్లు ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసాం. మరొక 23 కోట్లకు కూడా యుఐడిఎఫ్ అని ఆ ప్రాజెక్టులో వర్కౌట్ చేస్తున్నాం. అది కూడా వస్తే దాదాపు 87 కోట్లు ఈ మున్సిపాలిటీకి ఇచ్చినట్లక. దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఇంకా రివర్లో కలవద్దు దాని ముందు పెడతారు ఎస్టీపీ. రివర్స్లో చెరువులో కలిసే ముందు ఆ ఏరియాలో అధికారులు చూపిస్తారు. మీరు ప్రజాపతి ఎమ్మెల్యే గారు మిగతా ప్రజాపతులు ఆల్రెడీ కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ షార్టేజ్ ఉందో వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ కొందరైతే చేశారు, కొందరు చేస్తూ ఉన్నారు. దాంతో ప్రజాప్రతినిధులు కూడా కొంత సపోర్ట్ చేస్తే వీలైన తొందరలో అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. అదైతే 6 నెలలు అయిపోతుంది. 6 నెలలు ఎస్టీపీ బిగిస్తే మీ యొక్క కాలువలో కానీ చేయరు. దాన్ని యాక్చువల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క నరసాపురం మున్సిపాలిటీలో ఏదైతే పుష్కరాలకు సంబంధించి ఖజానా ఖాళీ గత ప్రభుత్వం చేసేసిపోయింది, 10 లక్షల కోట్ల అప్పు అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణంతో అటు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రాన్ని కూడా సంప్రదించి అనేక ప్రాజెక్టులు తీసుకురావటం స్టేటు సెంట్రల్ సపోర్ట్తోనే 2014-19 కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. 2014-19లో అన్ని మున్సిపాలిటీస్కి కలిసి శాంక్షన్ చేసింది 250 కోట్లే. 2014-19లో 6 మున్సిపాలిటీస్ ఉంటాయి పుష్కరాల్లో, 6టికి కలిసి ఇచ్చింది 250 కోట్లే. కానీ ఈరోజు ఖర్చు పెట్టింది, ఈరోజు ఈ ఒక్క మున్సిపాలిటీకే దాదాపు 64 కోట్లు ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసాం. మరొక 23 కోట్లకు కూడా యుఐడిఎఫ్ అని ఆ ప్రాజెక్టులో వర్కౌట్ చేస్తున్నాం. అది కూడా వస్తే దాదాపు 87 కోట్లు ఈ మున్సిపాలిటీకి ఇచ్చినట్లక. దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఇంకా అంటే అది ఫైనల్ స్టేజ్లో కాలేదు, అందువల్ల నేను చెప్పలేదు. ఇప్పుడు కానీ చెప్తే ఎమ్మెల్యే గారు ఇప్పుడే పట్టుకుంటారు. సార్ 23 కోట్లు 23 కోట్లు పక్కన సుబ్బారాయుడు నాకు 23-43 చేయమంటాడు. ఉన్న విషయం చెప్తాను, తప్పదు. అంటే నాయకులు ప్రజలకు ఆన్సర్ చెప్పాలి కాబట్టి చేయక తప్పదు. కాబట్టి ఈ విధంగా డబ్బులు లేకపోయినా ఖజానా ఖాళీ అయినా గవర్నర్ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణముతో ఈరోజు రాష్ట్రాన్ని చేస్తూ ఈ విధంగా ఈ యొక్క నరసాపురం మున్సిపాలిటీ 2011 జనాభా 57,000. ఈరోజు మీకు ఇచ్చింది 64 కోట్లు ప్లస్ 125 కోట్లు ఏది అమృత్ ప్లస్ 11 కోట్లు 22 కోట్లు ఎస్సీబీలకు పెట్టున్నాం. 22 crores ఆల్రెడీ 22.9 crores అంటే 23 crores ఎస్టీపీలు పెట్టున్నాయి. ఎంఆర్ఎఫ్ ప్లాంట్కి అంటే ప్రాసెస్ చేసి డంప్ యార్డ్ వస్తే బయటికి పంపించడానికి 11 కోట్లు పెట్టింది. అది కూడా టెండర్ అయిపోయింది, టెండర్లు చేసేసాం. మీరు ల్యాండ్ తెస్తే ఇమీడియట్గా చేస్తాం. కాబట్టి ఈ విధంగా ఈరోజు డబ్బులు లేకపోయినా ఒకటే చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఇవన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ నరసాపురం మున్సిపాలిటీ ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.